హలో బ్రదర్స్! నిన్న ఇండియా ఏ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏ మధ్య జరిగిన వన్‌డే మ్యాచ్ చూసిన వాళ్ళెవరికైనా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే వన్‌డే మ్యాచ్ అంటే ఎలా ఆడతారు? మొదట నిదానంగా పిచ్‌ని అర్థం చేసుకుని సింగిల్స్ తీస్తూ, ఆ తర్వాత లాస్ట్‌లో హిట్టింగ్ చేస్తారు. కానీ మన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ క్రీజ్‌లోకొస్తే ఆ రూల్స్ అన్నీ పక్కన పెట్టాల్సిందే. అసలు నిన్న దంబుల్లా స్టేడియంలో వైభవ్ ఆడిన ఆ 22 బాల్స్ ఇన్నింగ్స్ ఉందే, అది వన్‌డే క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రెసివ్ ఇంట్రో అని చెప్పాలి. ఆఫ్ఘాన్ ఇంటర్నేషనల్ బౌలర్లను కుక్కలు కొట్టినట్టు కొడుతూ కేవలం 22 బాల్స్లోనే T20 రేంజ్లో ఊచకోత కోశాడు. ఇండియా ఏకంగా 340కి పైగా భారీ స్కోర్ చేసినా చివర్లో ప్రకృతి దెబ్బేసింది. వర్షం కారణంగా డిఎల్ఎస్ మెథడ్ ఎలా మ్యాచ్ని మార్చేసింది? అసలు వైభవ్ కొట్టిన ఆ 9 ఫోర్ల వెనుకున్న సీక్రెట్ ఏంటి? రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడు? ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ పక్కా డేటాతో ఎండ్ టు ఎండ్ అనలైజ్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఏ కెప్టెన్ మొదట ఇండియాను బ్యాక్కి పిలిచాడు. శ్రీలంకలోని దంబుల్లా పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు బాగా హెల్ప్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు వమన 15 ఏళ్ల సింహం వైభవ్ సూర్యవంశీ. అతనితో పాటు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ప్రభ్సిమ్రన్ సింగ్ ఉన్నాడు. ఆఫ్ఘాన్ బౌలర్ ఫస్ట్ బాల్ వేయడమే ఆలస్యం. వైభవ్ తన అటాకింగ్ మైండ్ సెట్ ఏంటో చూపించాడు. జనరల్గా అంత చిన్న వయసున్న కుర్రాడు క్రీజ్లోకొస్తే కాస్త భయపడతాడు. కానీ వైభవ్ ఆఫ్ఘాన్ మెయిన్ ఫాస్ట్ బౌలర్ల లైన్ అండ్ లెంత్ను పూర్తిగా దెబ్బతీశాడు. కేవలం 22 బాల్స్ ఆడిన వైభవ్ ఏకంగా 44 రన్స్ బాదేశాడు. ఇందులో హైలైట్ ఏంటంటే బ్రదర్, అతను ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. కేవలం ప్యూర్ క్లాస్ టైమింగ్, గ్యాప్స్ వెతుక్కుంటూ బుల్లెట్ లాంటి కవర్ డ్రైవ్స్తో ఏకంగా 9 ఫోర్లు కొట్టాడు. అంటే అతను కొట్టిన 44 రన్స్లో 36 రన్స్ కేవలం ఫోర్ల రూపంలోనే వచ్చాయి. ఇతని బ్యాటింగ్ విజువల్స్ చూసి టీమిండియా లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో షాక్ అయ్యాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడి టైమింగ్, ఫుట్వర్క్ చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్ రూలర్లా ఉన్నాడు అని ట్వీట్ చేశాడు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే హాఫ్ సెంచరీకి కేవలం 6 రన్స్ దూరంలో ఉన్నప్పుడు ఆఫ్ఘాన్ బౌలర్ వేసిన ఒక షార్ట్ పిచ్ బాల్ను పుల్ చేయబోయి టాప్ ఎడ్జ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వైభవ్ సెంచరీ మిస్ అయినా ఇండియాకు కావలసిన పక్కా పవర్ ప్లే మూమెంట్ ఇచ్చేసి వెళ్లాడు. వైభవ్ ఇచ్చిన ఆ సాలిడ్, అగ్రెసివ్ స్టార్ట్ను మిగతా ఇండియన్ బ్యాటర్లు పక్కాగా వాడుకున్నారు. ఇంకోవైపు ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఆఫ్ఘాన్ స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. గ్రౌండ్ నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతూ ప్రభ్సిమ్రన్ సింగ్ ఏకంగా 84 రన్స్ చేసి ఇండియా భారీ స్కోర్ వైపు వెళ్లడానికి మెయిన్ పిల్లర్గా నిలిచాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ మరియు సీనియర్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ తమ ఎక్స్పీరియన్స్ను చూపించారు. ఆఫ్ఘాన్ మిస్టరీ స్పిన్నర్లను చాలా కూల్గా హ్యాండిల్ చేస్తూ ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు బాదారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ కొట్టిన స్వీప్ షాట్స్ మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. వీరిద్దరి క్లాస్ ఇన్నింగ్స్ మరియు లోయర్ ఆర్డర్ ప్లేయర్స్ క్విక్ రన్స్ వల్ల ఇండియా ఏ టీం 49 ఓవర్లలో ఏకంగా 349/9 భారీ స్కోర్ బోర్డుపై పెట్టింది. వన్డే క్రికెట్లో 350 టార్గెట్ అంటే ఆఫ్ఘనిస్తాన్కు అది దాదాపు అసాధ్యమని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇండియా విజయం ఖాయం అనుకున్నారు. కానీ ఇక్కడే విధి ఇంకోలా ప్లాన్ చేసింది బ్రదర్. 350 రన్స్ భారీ చేజింగ్తో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఏ ఓపెనర్లు సెడికుల్లా అటల్ మరియు జుబైద్ అక్బరీలు మైండ్లో పక్కా ప్లాన్తో వచ్చారు. శ్రీలంకలో ఎప్పుడైనా వర్షం పడొచ్చు అని వాళ్ళకి తెలుసు. అందుకే డిఎల్ఎస్ పాస్ స్కోర్ కంటే ముందే ఉండాలని మొదటి ఓవర్ నుండే రిస్క్ తీసుకుని బౌండరీలు బాదారు. ఇండియన్ బౌలర్లు వికెట్లు తీయడానికి ట్రై చేసినా ఆఫ్ఘాన్ టాప్ ఆర్డర్ చాలా వేగంగా రన్స్ రాబట్టింది. సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ మధ్యలో ఉన్నప్పుడు దంబుల్లాలో భారీ వర్షం స్టార్ట్ అయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ను నిలిపివేయాల్సొచ్చింది. ఆ టైంకి రూల్స్ ప్రకారం డిఎల్ఎస్ స్కోర్ చెక్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ టీం ఇండియా కంటే కేవలం 4 రన్స్ ముందంజలో ఉంది. అవును బ్రదర్, ఒక్క ఓవర్ లేదా కొన్ని బాల్స్ తేడా ఉండి ఉంటే ఇండియా గెలిచేది. కానీ దురదృష్టవశాత్తు వర్షం వల్ల మ్యాచ్ రద్దయి డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ 4 రన్స్ తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. భారీ స్కోర్ కొట్టినా ఇండియాకు ప్రకృతి శాపంగా మారింది.
కానీ ఈ మ్యాచ్ ఓడిపోయిన 15 ఏళ్ల వయసులో వన్‌డే మ్యాచ్‌ని కూడా టీ20 లాగా మార్చేసిన వైభవ్ సూర్యవంశీ రియల్ క్లాస్ ఏంటో ప్రపంచానికి తెలిసిందే. మరి ఐపీఎల్‌లోనే కాదు, ఇండియా ఏ తరపున కూడా రెచ్చిపోతున్న ఈ ఫ్యూచర్ సూపర్ స్టార్ టీమ్ ఇండియా మెయిన్ టీమ్‌లో సెటిల్ అవ్వగలడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి పక్కా జెన్యూన్ క్రికెట్ అనాలిసిస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.